అలాగే నా జీవితంలో కూడా అనుకోని అతిథిలా వచ్చి నా ప్రాణం అయిపోయిన అమ్మాయి నువ్వు. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్నెస్ యాప్ ఓపెన్ చేసుకోండి. స్విచ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, చూసుకోండి. ఓకే, మీకు పోస్ట్ అవుతా కావాలంటే టెలిగ్రామ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఇలా వస్తుంది. ఒకసారి మొత్తం చూసేసుకోండి, లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు చూసుకోండి. ఒకసారి వీడియో సింపుల్ ఉంటుంది. ఓకే, మనకి వీడియో సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, మీకు ఫ్యూచర్ లిరికల్ వీడియో చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, ఇట్లా డౌన్లోడ్ వస్తుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్ట్ లాస్ట్లోకి వచ్చి ఈ వీడియోని లాంగ్ ప్లే చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా ఈ లాస్ట్ ఈ లేయర్ కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 5.39 మిల్లీ-సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫోటో స్టార్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్లే చేసి ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ కిందకి పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. మీకు లాస్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది, అది లాస్ట్లో చెప్తాను. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్లే చేసి లేయర్ కిందకి పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, సేమ్ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్లే చేసి లేయర్ కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని లాంగ్ ప్లే చేసి లేయర్ కిందకి ఇలా వచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్లే చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమింగ్ పెంచుకొని లాంగ్ ప్లే చేసి లేయర్ కిందకి తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని లాంగ్ ప్లే చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటో అనేది జూమింగ్ పెంచుకొని ఇక్కడ కిందకి తెచ్చేసుకోండి, లేయర్ కిందకి ఇలా. ఓకే, ఫోటోస్ మొత్తం లాంగ్ ప్లే చేసి కిందకి తెచ్చేసుకున్నగా ఫోటో స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసింది. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీ లోడ్ చేసుకోండి. ఓకే, కాపీ లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయిన పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయింది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే, ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది పెంచుకొని ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి వీడియోకి. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయింది. మొత్తం ఫోటోస్కి ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.